సువార్త ప్రకటించని ఎడల నాకు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాత్రంతా కూడా ఈ వచనాన్ని ధ్యానం చేస్తూ పొద్దు పొడుపు నేను చూశాను. రాత్రి ఒక 11 సమయం నుంచి ఈ వచనాన్ని ధ్యానం చేస్తూ అలా ఉదయిస్తున్న సూర్యుని నేను చూశాను. ఒక దినము నన్ను పురాణముతో ప్రేమిస్తున్న ఒక స్నేహితుని దగ్గరకు నేను వెళ్ళాను. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో నేను పడుకోవాలి. ఉదయాన్నే మేమిద్దరం బయలుదేరాలి. వాళ్ళందరూ కలిసి ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. నాకు ఉయ్యూరులో ఒక లాడ్జిలో ఒక రూమ్ బుక్ చేశారు. వాళ్ళే నన్ను ఆ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి, అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయి నేను పొద్దుటే వస్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యిండు, ఇద్దరం కలిసి బయలుదేరదాము అని. అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది, అప్పుడు మా నాన్న చనిపోయి ఉన్నాడు, ఏదో కీడు వాళ్ళకి కలుగుతుందేమోనని వాళ్ళు నన్ను చూసి భయపడ్డారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంతకుముందు ఈ పాట నేను పాడున్నాను, వినున్నాను, కానీ నాకేం అర్థం కాదు, నాకేమీ అర్థం కాల. ఇక ఆ రాత్రంతా కూడా ఈ పాటతోనే నాకు తెల్లవారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటరినైనా నా కంట నీరు తుడిచావే. అందరూ ఒక్కసారి నోరు తెరిచి స్వరమెత్తి పాడదామా? అమ్మ కొద్దిగా నోరు తెరిచి. ఒంటరినైనా నా కంట నీరు తుడిచావే, కంటి పాపలాని హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు విడిచిపెట్టడమ్మా. ప్రభు కన్న బిడ్డలు విడిచిపెట్టవచ్చు, కట్టుకున్న వ్యక్తి కూడా విడిచిపెట్టవచ్చు. డాక్టర్ ఒక్క మాట చెప్పాడు అనుకోండి, ఇక ప్రాణం పోయింది లేని, ఇక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టేస్తారు. కానీ ప్రభు విడిచిపెట్టడు. మన యొక్క నిరీక్షణ ఏమిటంటే యుగ యుగాలు ఆయనతో మనం రాజ్యం వెళ్తాం. దేవునికి స్తోత్రం. మనుషులందరూ విడిచిపెట్టినా మన నిరీక్షణ ఏమిటంటే ఆయన రక్తము చేత కడగబడిన మనము, ఆయన శరీరాన్ని భుజిస్తున్న మనము, ఆయన రక్తమును పానము చేస్తున్న మనము యుగ యుగాలు రాజ్యం వెళ్తాం. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, చాలామంది ఏంటా కట్టడం అనుకుంటున్నారేమో. ఇలాంటి కార్యక్రమాలన్నీ అక్కడ జరిపించుకోవచ్చు మనం. దేవునికి స్తోత్రం. మనుషులు చేయి విడిచిపెట్టేసిన పరిస్థితుల్లో కూడా, లేదా వివాహాలు చేసుకోవటానికి ఇంటికాడ ప్లేస్ లేని వాళ్ళు కూడా అన్నీ అక్కడ జరిపించుకోవటానికి ఆ నిర్మాణం. ఏదో కొందరు కంగారు పట్టణాలు చర్చియా ఏంటా అనుకుంటున్నారు. దేవుని మహాకృపను బట్టి సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఒక్కొక్కటి జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ 2025 సంవత్సరములో మనల్ని ప్రేమించి మనకిచ్చిన వాగ్దానాన్ని
ఒక్కసారి మనం చదువుకుందాం. ఆదికాండము 12 అధ్యాయము 2 వాక్యము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, దేవునికి స్తోత్రం. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. తదుపరి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వృద్ధాప్యములో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన చాలా బాధలో ఉన్నాడు. చాలా బాధలో ఉన్నాడు. ఆయన ప్రేమించు కుమారుణ్ణి అడవి మృగాలు తినేసాయి. ఏం తినేసాయమ్మా? చాలా బాధలో ఉన్నాడు. ప్రేమించిన కుమారుడే అడవి మృగాలు తినేసిన పరిస్థితుల్లో మరొక సమస్య ఏమిటంటే, ఇంటిలో తినటానికి భోజనము తయారు చేయటానికి సేరు బియ్యము లేవు, జావు కాసుకోవటానికి గిద్దెడు నూకలు కూడా లేవమ్మా, లేవు. ఒకవైపు చూస్తే ప్రేమించిన కుమారుణ్ణి అడవి మృగాలు తినేసాయి. ఈ కోణములో చూస్తే తినటానికి ఒక సేరు బియ్యము లేవు, జావ కాసుకుని త్రాగటానికి, గంజి కాసుకుని త్రాగటానికి గిద్దెడు నూకలు కూడా ఇంటిలో లేవు. దేవునికి స్తోత్రం. ఒకవైపు చూస్తే కన్న పేగు కోల్పోయాను అన్న బాధ, మరొక కోణములో చూస్తే కరువు ఏలుబడి చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఇలాంటి వ్యక్తి అలా ఆయన వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? నేను చచ్చిపోతా, నా కుమారుడు లేకుండా ఎందుకు నేను బ్రతకాలి, లేకపోతే ఈ అప్పుల్లో ఎందుకు బ్రతకాలి, కరువులో ఎందుకు బ్రతకాలని నుయ్య ఎతుకలేదు, గొయ్య ఎతకలేకుండా కన్నులెత్తి ఆయన వైపు చూశాడు. ఆయన వైపు చూస్తే ఆయన ఇదే వాగ్దానం ఇచ్చాడు. సంతోషంలోని వ్యక్తి కాదు ఈ వాగ్దానం ఇచ్చింది, అన్నీ కలిసి వచ్చిన వ్యక్తి కాదు ఈ వాగ్దానం ఇచ్చింది. ఒకవైపు చూస్తే కుమారుడిని అడవి మృగాలు తినేసాయి, ఇంకొక వైపు చూస్తే తినటానికి కేజీ బియ్యం లేదు, త్రాగటానికి గింజు తాగటానికి గిద్దెడు నూకలు లేని పరిస్థితుల్లో ఉంటే నా దేవుడు ఆ వ్యక్తికి ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆదికాండము 46 అధ్యాయము 3 వాక్యాన్ని త్వరగా చదవండి. 46 అధ్యాయము 3 వాక్యం. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవునికి స్తోత్రం. ఇంతకాలం నీ బ్రతుకు ఎలా కొనసాగిందంటే, వ్యాధనతో కొనసాగావు, బాధతో కొనసాగావు, కరువు కాటకాలలో కొనసాగావు. ఇప్పుడు నేను నీకు వాగ్దానము చేస్తున్నాను, అక్కడ నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ పూట ఈ వాగ్దానము చూసినప్పుడు, ఈ వాగ్దానం వినినప్పుడు ఆ 31 రాత్రి నీ కడుపు నిండి ఉండొచ్చు. కానీ మరలా వెనుకకు తిరిగి నువ్వు చూస్తే నీ కుటుంబములో ఉన్న ఆర్థిక పరిస్థితులే కావచ్చు, నీ వ్యక్తిగత సమస్యలు కావచ్చు,
నీ అనారోగ్య సమస్యలు కావచ్చు, నీ కుటుంబం యొక్క ఒడుదుడుకులను బట్టి కడుపు మండి కుదురు లేక, సమాధానము లేక, నెమ్మది లేక, బాధతో వేదనతో కుమిలిపోయే పరిస్థితులలో నీ బ్రతుకు కొనసాగుతుండొచ్చు. కానీ మరలా ఈ రాత్రి నా దేవుని ఆత్మ నీతో చెప్తుంది, ఈ వాగ్దానమును నువ్వు నమ్మితే, ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే, ఈ వాగ్దానము నీ జీవితములో అక్షరాల నా దేవుడు నెరవేర్చటానికి శక్తిమంతుడు. ఈ వ్యక్తి జీవితాన్ని చెప్పాను కదా, ఒకవైపు చూస్తే కడుపున పుట్టిన కన్న కుమారుడు, బాగా ఇష్టమైన కుమారుడు, అడవి మృగాలు తినేసేయన్న వ్యాధనతో బాధతో బాధపడుతూ ఉన్నాడు. ఇటువైపు చూస్తే కరువు 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 కరువు. అలాంటి వ్యక్తితో నా దేవుడు చెప్తున్నాడు, నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను. ఏం చేస్తావు? ఆల్రెడీ ఒకడు పోయాడు, ఒకడు అడుగు మృగాలకి బలైపోయాడు అని ఆ వ్యక్తి అలాగ నెరసిల్లిపోకుండా ఈ వాక్యము చేత నమ్మి, ఈ వాక్యము చేత ఆ వ్యక్తి తెప్పరిల్లాడు. దేవునికి స్తోత్రం. తెప్పరిల్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన మనుషుల మధ్యలో మనం ఉండటానికైతే మనము ఉండగలుగుతాం, వెళ్ళగలుగుతాం, రాగలుగుతాం. మరి ఒక జాతి ప్రజలు, మరి ఒక ప్రాంత ప్రజలు, మరి ఒకరు వారి మధ్యలోనికి వెళ్ళాలి అంటే మనకు కాస్త భయమే, మనకు కాస్త భయమే. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడ ఆహారం ఎలా ఉంటుందో, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, మనం నిలబడితే వాళ్ళు ఎవరైనా వచ్చి కొట్టేస్తారేమో, మనల్ని ఏమైనా దోచుకుని వెళ్ళిపోతారేమో. అమ్మా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి నిలబడితే ఏదో ఛార్జీలకో లేకపోతే ఒక పూట భోజనానికో మన జేబులో ఉంటాయి. ఎవడొచ్చి దోసుకుని వెళ్ళిపోతాడో, ఎవడొచ్చి పీక్కుని వెళ్ళిపోతాడో, ఎవరొచ్చి లాక్కుని వెళ్ళిపోతాడో. అది మన ప్రాంతం కాదు, ఆ ప్రజలు మన ప్రజలు కాదు. భయమే కదా. దేవునికి స్తోత్రం. అమ్మ, బస్ స్టాండ్లో కూర్చుంటే భయం ఉందా లేదా? మీకు బ్యాగ్ ఎత్తుకుపోతారని. ఒకసారి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వెళ్ళి వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్లో గాఢ నిద్ర పడుకున్నాను. పడుకుంటే నేను బాగా ప్రేమించే ఫోను K9 కార్బన్. నాకు భలే ఇష్టం, చాలా కాలం వాడే నా ఫోన్. దేవునికి స్తోత్రం. లేపేసి, అది మన ఊరు కాదు, అది మన ప్రాంతం కాదు, అది మన పరిస్థితి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా దేవుడు ఆ వ్యక్తితో చెప్తున్నాడు, ఆ యొక్క పై వచనములో రాయబడి ఉంది, ఐగుప్తికి వెళ్ళటానికి నీవు భయపడని అవసరము లేదు. వారు శత్రువులు అనుకుంటున్నావేమో, వారు నీకు హాని కలగ చేస్తారు అనుకుంటున్నావేమో. ఇప్పటికే ఒక కుమారుణ్ణి పోగొట్టుకున్నాను, అడవి మృగాలు నా బిడ్డను తినేసినాయని భయపడుతున్నావేమో. నీ జీవితంలో భయం ఇక లేదు. దేవునికి స్తోత్రం. భయమే లేదు, దిగులే ఇక లేదు, భయమే లేదు, దిగులే ఇక లేదు, నీకేనా స్తోత్రార్పణలు. భయమే లేదు, దిగులే ఇక లేదు, భయమే లేదు, దిగులే ఇక లేదు, నీకేనా స్తోత్రార్పణలు.
హల్లెలూయా. నా దేవుడు చెప్తున్నాడు, నా దేవుడు చెప్తున్నాడు, నీవిక భయపడవద్దు. ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, అప్పు సమస్యలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఎలాంటి సమస్యలు నీ జీవిత సమస్యలు కావచ్చు, నీవు భయపడని అవసరము లేదు. భయపడని అవసరము లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే ఒక సంవత్సరము దైవజనులు యేసన్న గారు నీకు ఆరోగ్యము కలగచేయవాడు నేనేనని మలాకి గ్రంథంలో ఒక వాగ్దానాన్ని తీశారు. ఆ వాగ్దానాన్ని తీస్తే విశ్వసించిన వారందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో అక్షరాల దేవుడు నెరవేర్చును కాక అని చెప్పారు. అలాగ కొంతకాలం అయిపోయిన తర్వాత ఎక్కడ చూసినా జ్వరాలు, ఎక్కడ చూసినా ఎక్కువగా ఈ వైరల్ ఫీవర్లు వస్తూ ఉంటే ఆ తల్లి ఏం చేసిందంటే, ఇద్దరు ఆ మగపిల్లలు ఇద్దరిని స్కూల్ మానేసి ఇంట్లో పెట్టేసి గేటు దాటుకోకుండా పెట్టేస్తుంది. ఎందుకమ్మా స్కూల్కి పంపలేదు? హాజరుపోద్ది కదమ్మా, క్లాసులు పోతాయమ్మా, క్లాసులు జరుగుతున్నాయమ్మా, ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఎందుకు పంపించలేదమ్మా అంటే, బయట ఏమున్నాయి అమ్మా, ఈదులో తిరగని మాకు అమ్మా, ఈదులో ఆ వ్యాన్ దిగిన తర్వాత పిల్లలు ఈదులు వదలమాకు, రోడ్డు మీద వదలమాకు, అంగళ చుట్టూ వదలమాకు, ఇంట్లో భద్రపరిచి. కానీ స్కూల్కే ఆపేసింది. ఎక్కడికి ఆపేసింది? ఆమె ఏమి నమ్మలేదు అమ్మా. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారం స్కూల్ మానిపించేసింది. వారం స్కూల్ మానిపించి ఇంట్లో పెట్టేసింది. వారం తర్వాత ఇద్దరికి వచ్చింది ఫీవర్. ఇద్దరికి వచ్చే ఫీవరు హాస్పిటల్లో పెట్టుకుని మళ్ళా ప్రార్థన అంటే, అప్పుడు దైవజనులు చెప్పారు ఏంటంటే, అమ్మ అసలు నీకు విశ్వాసమే లేదు కదమ్మా. నీకేం లేదు? విశ్వాసం ఉంటే ఆరోగ్యవంతమైన 100% ఫిట్నెస్ కలిగిన పిల్లల్లో ఎందుకు మానిపించే స్కూల్లో క్లాసులు ఇప్పటికీ మంచిగా జరుగుతున్నాయి. నమ్మలా, ఏం చేయలేదు? వాగ్దానాన్ని నమ్మరు కొందరు, వాగ్దానాన్ని నమ్మరు. యాకోబు, ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే ఈ పూట నీ యొక్క బిడ్డను అడవి మృగాలు తినేసినాయని బాధలో ఉండొచ్చు, శోకములో ఉండొచ్చు, నీ ఇంటిని కరువు ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు. కానీ ఈ వాగ్దానమును నీవు నమ్మితే నిన్ను నేను ఒక గొప్ప జనముగా, ఒక గొప్ప వ్యక్తిగా నేను చేయబోతున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదయ్యా, నేను నమ్మేశాను, ఇక నాకు బాధ లేదు. నా బిడ్డను అడవి మృగాలు తినేసేన బాధ లేదు. ఇంటిలో తినటానికి చేరు బియ్యము లేవని, అయ్యా జావ తాగటానికైనా గిద్దెడు నూకలు లేవన్న భయం నాకు లేదయ్యా. ఎందుకనంటే నేను వాగ్దానాన్ని నమ్మాను. దేన్ని నమ్మాను? చెప్పలమ్మా, దేన్ని నమ్మాను? వాగ్దానాన్ని నమ్మాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డరా, నమ్మిన వారి జీవితంలో నా దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? నమ్మిన వారి జీవితంలో నా కార్యాలు. కొందరు ఒక్కొక్క టైంలో కళకళలాడిపోతారు. అమ్మా ఏంటి కళకళలాడిపోతున్నావు అంటే, రేపు మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం రేపు? చెప్పాలి, ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్ చేసి రిటర్న్లో వీళ్ళ ముఖాలు చూస్తే, ఇంటికి కూడా రాకముందే, ఎక్కడ రాకముందే? ఇంటికి రాకముందే వెళ్ళేటప్పుడున్నంత కళ వచ్చాకుండదు.
ఏంటమ్మా కళదప్పారు అంటే రేట్లు పెరిగిపోయాయి. రేట్లు 1800లో తీసుకున్నాం, 3000లో తీసుకుందాం అనుకుంటే 1800లోనే తీసుకున్నాం, 600లోనే తీసుకున్నాం, 300లోనే తీసుకున్నాం. సాయంత్రానికి పాల ప్యాకెట్కి డబ్బులు లేవు. ఇప్పుడు దీన్ని కుట్టిస్తానికి కూడా అయిపోయినాయి. ఏమైపోయినాయి? అనువారులారా, మీరు వాగ్దానాన్ని నమ్మలా. దేన్ని నమ్మలా? ఏమి నమ్మలా? వాగ్దానాన్ని నమ్మలా. యాకోబు, ఇశ్రాయేలు వాగ్దానాన్ని నమ్మాడు. ఏమి నమ్మాడు? వాగ్దానాన్ని నమ్మాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానాన్ని నమ్మి వీళ్ళు షాపింగ్కి వెళ్ళారండి. వాగ్దానాన్ని నమ్మి ఏమి నమ్మలేరు? వాగ్దానాన్ని నమ్మి వెళ్ళారు. వాగ్దానాన్ని నమ్మి వెళ్ళి షాపింగ్ చేశారు. ఏమి కొన్నారంటే వీళ్ళు ఆహార ధాన్యాలు కొన్నారు. చెప్పాలి ఏం కొన్నారు? కొన్నారు. కొని తిరిగి వస్తుండగా ఒక ప్లేస్లో ఆగారండి. ఒక స్థలములో ఆగారు. స్థలములో ఆగి ఆకలితో ఉన్నారు కదండి. ఎలా ఉన్నారు చెప్పాలి అమ్మా. రేపు ప్రభు బల్లారాధన అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టేటప్పుడు మిమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. పరిచారకులు కూడా పరిచర్య మానేసి ప్లేట్ పట్టుకొని, ఏం పట్టుకొని, ముందుగా అన్నం వేస్తే పర్లేదు, అన్నానికి ముందుగానే కూర కానీ వేస్తే అన్నం పెట్టి కూర తినేస్తారు. ఏంటంటే ఆకలి అలాంటిది. ఎలాంటిదమ్మా? అమ్మమ్మ అందరూ కాదులే, ఉపవాసం ఉన్నవాళ్ళు చేసే పని అది. పొద్దున్నే తినొచ్చిన వాళ్ళు ఎందుకు చేస్తారు అబ్బా? పొద్దున్నే తినొచ్చిన వాసన చూస్తారు. అదే ఉపవసించిన వారు ఏది వేస్తే అది ప్లేట్ల ముందు యేసయ్యా నీకు స్తోత్రం అని తినేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు కరువులో ఉన్నారు కదా. ఎలా ఉన్నారు? ఆకలితో ఉన్నారు కదా. వచ్చి ఒక దగ్గర ఆగి 4 గింజలన్న నోట్లో వేసుకుందామని, అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం. ఏంటి అలా చూస్తారు? వండేటప్పుడు బియ్యం గింజలు నోట్లో వేసుకునేవాడు. అమ్మా ఓహో, మీరు బియ్యం గింజలు కదా, ఒడ్డు గింజలు వేసుకుంటారు నోట్లో. దేవునికి స్తోత్రం. ఓహో, ఒడ్డు గింజలు కూడా మట్టి బెడ్లు వేసుకుంటారు కొందరు. దేవునికి స్తోత్రం. ఏం వేసుకుంటారమ్మా? అలాంటి అక్కోళ్ళు కూడా ఉన్నారు. ఏం వేసుకుంటారు? నల్లటిది చిగురు మట్టి ఉంటుంది కదా, అందులో ఆ బెడ్లు వేసుకుంటారు నోట్లో. ఆమేన్. అలాంటి వారు ఉంటే నన్ను క్షమించండి. నేను ఎందుకనో మిమ్మల్ని తిట్టాలని కాదు, ఈరోజు వచ్చేసింది నా నోట్లో. దేవునికి స్తోత్రం. మీరు మంచివారండి, మీరు అలాంటి వారు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, 4 విత్తనాలు వేసుకుందామని, అదే మీరు వచ్చేటప్పుడు బస్సులో కవర్ ఓపెన్ చేసి చూస్తుంటారు కదా. ఇంటికి రాకముందు మళ్ళీ ఏం చేస్తారు? ఆ కవర్ ఇట్లా ఓపెన్ చేసి ఆ కలరు నేను అనుకున్న ఇది సంవత్సరం కొనాలని దొరికిందని చూస్తుంటారే, అలాగ వీళ్ళు ఆతృత ఆగలేక అవి ఓపెన్ చేశారు. అవి ఒకసారి చదువుదామా? 43 అధ్యాయము ఆది కాండము 22 వాక్యం. ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి. మా రూకలను మా గోనెలలో ఎవరు వేసి? మా గోనెలోనే ఉన్నాయి. కొట్టు చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళేటప్పుడు అన్ని డబ్బులు పట్టుకుని వాళ్ళు వెళ్ళారు, కానీ వచ్చేటప్పుడు చూస్తే మాది 1 రూపాయి కూడా ఖర్చు కాలేదు. మా రూకలు మా ధాన్యము కవర్లోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయ్యా, డబ్బులు అయిపోలేదా? డబ్బులు ఖర్చు అయిపోలేదా? మేము వాగ్దానాన్ని నమ్మాం.
మా తండ్రి వాగ్దానాన్ని నమ్మారు, మా కుటుంబం అంతా వాగ్దానాన్ని నమ్మాము. దేవునికి స్తోత్రం. వాగ్దానమా నీ బైబిల్ అట్లాగే ఉండు, వాగ్దానమా నువ్వు తలుపుకి అట్లాగే ఉండని చెప్పిన వాళ్ళం కాదు. మేము వాగ్దానాన్ని విశ్వసించిన వారము. వెళ్ళేటప్పుడు ఏ ధనము మా దగ్గర ఉందో తిరిగి వస్తుండగా మా యొక్క కవర్ ఓపెన్ చేసి చూసినప్పుడు, ఆ యొక్క బ్యాగ్ ఓపెన్ చేసి చూసినప్పుడు ధాన్యము ఉంది, ధనము ఉంది. దేవునికి స్తోత్రం. ఇది నిశ్చయముగా దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదము నీ జీవితంలో నీవు అక్షరాల అనుభవించాలి అంటే, అక్షరాల నీ జీవితంలో అనుభవించాలంటే ఎన్ని కరువులు నిన్నేమి చేయలేవు. ఈ వాగ్దానాన్ని నమ్ము, ఈ వాగ్దానాన్ని విశ్వసించు. నీ జీవితంలో కరువు నిన్ను చూసి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కరువు నిన్ను ఏమి చేయలేదు, ఆ కాటకాలు నిన్ను ఏమి చేయలేవు. నా దేవుడు అంటున్నాడు, నీవు నాకు సమీపముగా వస్తే. దేవునికి స్తోత్రం. నీవు దూరముగా ఉన్నావు, నీవు లోకానికి సమీపముగా ఉన్నావు, లోక ఆశలకు సమీపముగా ఉన్నావు, నేత్రాశలకు నీవు సమీపముగా ఉన్నావు, లోకస్తులకు నీవు సమీపముగా ఉన్నావు. నీవు నాకు సమీపముగా, నీవు నాకు దగ్గరగా వస్తే, మనుషులకు కాదు, నాకు నీవు దగ్గరగా వస్తే నీ జీవితములో నేను నిశ్చయముగా కార్యము చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. 45 అధ్యాయము 10 వాక్యాన్ని చదవండి, మనం ముగించుకుందాం. నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ యొక్క వ్యక్తి, ఆ పుత్రుడు అడవి మృగాలు తినేసేట గల కారణాలు ఏమిటంటే, ఈ వ్యక్తి నివసించే దగ్గర గొర్రెలకు మేత లేదు. ఆ గొర్రెలకు మేత మేపాలంటే చాలా దూరం తీసుకుని వెళ్ళాలి, అక్కడకు మరొకడు ఆహారాన్ని తీసుకుని వెళ్ళాలి. అలాగ కుటుంబం అంతా ఒక దగ్గర లేకుండా అక్కడ ఇక్కడ అక్కడ ఉన్న పరిస్థితులు. ఆహారం లేదు, కరువుతో ఉన్నారు, అవసరముతో ఉన్నారు. అయితే నా దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు సమీపముగా వచ్చినట్లయితే, నీవు నా వైపు చూసినట్లయితే, నీవు నాకు సమీపముగా వచ్చినట్లయితే మీరందరూ ఏక మనస్సుతో ఉంటారు, మీరు ఆశీర్వాదకరముగానే ఉంటారు, మీరు దీవెనకరముగానే ఉంటారు. అయిపోయింది మా కుటుంబంలో అన్న మాట ఇక రాకోకుండా, షాపింగ్ చేసి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు యాకోబు కుమారులారా అంటే వారు అంటున్నారు, మా యొక్క బ్యాగులో రూకలు అనగా అర్థము డబ్బులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అమ్మా అమ్మా ఏముంది పాస్టర్ గారు, డబ్బులుంటే అప్పులు కట్టేసాం. లేదు. అమ్మా ఎలా ఉందంటే అప్పులు తీర్చబడ్డాయి, ఇంకా అప్పు చేయకుండా నాకు నా దేవుడు మార్గాన్ని చూపాడు. ఇంకా సమృద్ధి నూనె నా ఇంటిలో ఉంది, సమృద్ధి నూనె మా ఇంటిలో ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆశీర్వాదం ఎవరికంటే వాగ్దానాన్ని నమ్మిన వారికి. దేవునికి స్తోత్రం. మనుషులను నమ్మిన వారికి కాదు, మనుషుల మాటలు నమ్మిన వారికి కాదు. ఏవి నమ్మిన వారికి? వాగ్దానము నమ్మిన వారికి. నా దేవుడు నిన్ను గొప్ప చేయాలంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఆలోచన ఏమిటంటే నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయాలి. కానీ నువ్వు ఆయన్ని నమ్ముకోకుండా, ఆయన మాట నమ్ముకోకుండా లోకంలో ఎవరు చెప్పినా నమ్ముతావు. లోకంలో
ఎవరేం చెప్పినా నమ్ముతావు, కానీ వాక్యాన్ని మాత్రం నువ్వు నమ్మలేవు. వాక్యాన్ని నమ్మిన వారి జీవితంలో, వాగ్దానాన్ని నమ్మిన వారి జీవితంలో గొప్ప జీవితములుగా నా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయును గాక. ఓ వాగ్దానము చేసినావు, ఓ వాగ్దాన భూమిలో చేర్చినావు, ఓ వాగ్దానము చేసినావు, ఓ వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా, నోరు తెరచి బిగ్గరగా, దుర్గము సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము అవును ప్రభువా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పూట నీ ప్రజలతో చాలా విషయాలు సూటిగా తేటగా మీరు మాట్లాడారు. మీరు మాకు వాగ్దానమునిచ్చారు. వాగ్దానము నమ్మిన వారి జీవితములో, విశ్వసించిన వారి జీవితములో అక్షరాల నెరవేర్చగలిగిన దేవుడవు అయ్యా. ఈ లోకమంతా మమ్మలను చిన్న చూపు చూస్తుంటే, నీవు పెద్ద చూపు చూసి మమ్మలను గొప్ప చేయాలని ప్రారంభించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరు ప్రతి ఒక్కరి వాగ్దానానికి అర్హులుగా, యోగ్యులుగా, పాత్రులుగా మీరు మార్చమని నీ చేతులకు ఒక్కొక్కరిని అప్పగిస్తున్నాం. రేపు జరుగుతున్న ప్రభు వల్ల ఆరాధన అయా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, నీ నామానికి మహిమకరముగా అయా జరిగించమని, అయా కృప చూపమని, అయా సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే